నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో బిర్యానీలు అనగానే చాలామంది కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి కదా. సో దాంట్లో రకరకాల బిర్యానీలు ఉన్నాయి. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఉండే ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేయబోతున్నాను. సో కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది, బట్ తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే, సో వీటి కోసం మనం ఇప్పుడు ఎసరు పెట్టేసుకున్నాం. దీంట్లో సరిపడా వాటర్, దీంట్లో మసాలా దినుసులు, ఓకే, రైస్ ఫ్లేవర్స్ మొత్తం వచ్చే విధంగా, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే నెయ్యి. ఓకే, సో ఇది మూత పెట్టి పెట్టేసేద్దాం. సో ఇది మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం దీంట్లో వేసేసుకుందాం. ఈలోగా చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాం. బౌల్లో చికెన్, ముందుగా దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్. సో వేయించిన ఉల్లిపాయలు మనం బిర్యానీ కాబట్టి కొంచెం చేసి పెట్టేసుకుంటే హడావిడి పడకుండా ప్రతిసారి అవి వాడుకోవడానికి ఉంటుంది. అంటే కొంచెం కవర్లోనో లేకుంటే కొంచెం చిన్న డబ్బాలోనో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కాల్చినప్పుడు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ప్లస్ నిమ్మరసం, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఆయిల్. సో ఇది మనకు చికెన్ ముక్కలు ఉడకడానికి హెల్ప్ చేస్తుంది ఆయిల్ అనేది. ఒకసారి ఈ మసాలాలన్నీ బాగా కలిపేసి ఓకే, సో కొంచెం లైట్గా పులుపుంటే సరిపోతుంది. సో ఇది కలిపేసి ఒక 10 నుంచి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. సో ఇది మనకు ఒకవేళ అర్జెంటుగా చేసుకోవాలనుకున్నప్పుడు దమ్ స్టైల్లో చేయట్లేదు కాబట్టి వెంటనే ఇప్పుడు మనం మసాలాన్ని కలిపేసి మనం ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని దీన్ని అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంది. దీంట్లో మనం నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ వేసేసి
సో పొడి పొడిగా వచ్చే విధంగా. ఓకే, సో దీన్ని కూడా నేను ప్రాసెస్ చేసేస్తున్నాను చికెన్ని. ఎందుకంటే మనకు ఇది కొంచెం లెంతీగా వస్తుంది. మనకు ఇవన్నీ రెండింటిని కూడా విడివిడిగా మనం ఉడికించిన తర్వాత మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక పక్కన వేసేసి రెండు మనకు ఎట్ ఏ టైం ఉడుకుతూ ఉంటాయి. ఇటువైపు నేను రైస్ షిఫ్ట్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి. ఫైనల్గా ఆమ్లెట్ మనం విడిగా వేసేసుకుని దాంట్లో ఈ రెండింటిని కూడా ర్యాప్ చేసేసి గెస్ట్కి మనం సర్వ్ చేస్తాం అన్నమాట. సో ఆ ఆమ్లెట్ ఫ్లేవర్ కూడా దాంట్లో కొంచెం లైట్గా యాడ్ అవుతుంది. తినేటప్పుడు దాంతోపాటుగా ఈ చికెన్ పీసెస్, రైస్, అలాగే కొంచెం ఆమ్లెట్ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఓకే, సో మధ్యలో మనం కలుపుతూ ఈ ముక్కలు మొత్తం మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో రైస్ ఇది కూడా కొంచెం మనకు టైం పడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు రైస్ పొడిగా వచ్చేసింది. సో దీన్ని మూత పెట్టేసి పక్కన దించేసుకుందాం. అలాగే చికెన్ ఇంకొంచెం టైం పడుతుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని. అలాగే ఇంకొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ పెట్టేసి ఇది సిమ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ ప్యాన్ వేసుకున్నాను, దీంట్లో ఆమ్లెట్ వేసుకోవడానికి. సో దీన్ని కూడా కొంచెం మూత పెట్టేసిద్దాం, అవుతూ ఉంటుంది. ఆమ్లెట్ కావాల్సిన అన్ని కూడా రెడీ చేసుకున్నాం. ఫస్ట్ 3 నుంచి 4 గుడ్లు, అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని సో మొత్తం అంతా కొంచెం గ్రీజింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చుట్టూతో తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మళ్ళీ మనం బౌల్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటాను, అక్కడక్కడ కొంచెం అలా. ఓకే, సో ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోయి వచ్చింది. సో స్టవ్ ఆపేసేసి సో
ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఓకే, రైస్, తర్వాత వచ్చేసి చికెన్, అలాగే వీటిపైన కొద్దిగా పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్, అలాగే కొద్దిగా నెయ్యి, మళ్ళీ పైనుండి కొంచెం రైస్ వేసేసుకుని ఓకే. సో ఇలా మడత పెట్టేసి, లేకుంటే ఒక కార్నర్లో మనం వేసేసుకొని దాన్ని ఏంటంటే రోల్లా చేసేసి, ఇట్లా రోల్ చేస్తాం కదా స్ప్రింగ్ రోల్ చేసినట్టు, అలా చేసేసి మనం దాన్ని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు, లేదా ఇలాగైనా చేసేసి డిస్ప్లే మనం ఇలా ఇచ్చేసుకో. ఓకే. సో వేడివేడిగా ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు అరకప్పు, కోడిగుడ్లు 3, మసాలా దినుసులు కొద్దిగా, చికెన్ 1/2 కిలో, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, నూనె, నెయ్యి వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి కరిగాక అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 3 గుడ్లు పగలగొట్టి వేసి అందులో ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అందులో వేసి నూనెతో గుండ్రంగా తిప్పుతూ కాల్చుకొని ఒక బోర్డు పైన తీసుకొని దాంట్లో ఉడికించుకున్న బాస్మతి అన్నం, ఉడికించుకున్న చికెన్, పైనుండి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి మడిచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ తయారు చేసుకున్నాక తింటూ ఉంటే ఉంటుంది మజా, సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ఒక కార్వింగ్ చేస్తున్నానండి. ఈజీగానే చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. మామూలుగా మనం వెదురు ఉంటుంది కదా, సో బ్యాంబూ, సో ఆ టైప్లో వచ్చేట్టుగా కీరాతో బాగుంటుంది. దాన్ని కూడా కొంచెం ఇలా హైబ్రిడ్ కీరా తీసుకుంటే మనకు డార్క్ కలర్లో
బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది నిలబడడానికి లెవెల్. సో ఒక రౌండ్ వేస్తున్నాను. సో మనకు ఎన్ని కనుపులు కావాలంటే అన్ని అలా రౌండ్గా ఫస్ట్ ఇది ఓకే. ఆ తర్వాత ఇక్కడ నుంచి స్కిన్ అనేది కొంచెం ఇలా కింది వరకు పీల్ చేస్తున్నాను. ఈవెన్గా లేకుండా అన్ఈవెన్గా ఉండేట్టుగా తీసుకోవాలి. సో ఆ మార్క్ ఏదైతే చేశానో దాన్ని కొంచెం గ్యాప్ వదిలేసి ఓకే. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ పైన కింద సేమ్ అలాగే కొంచెం గ్యాప్ వదిలేస్తూ ఇలా తీసుకోవాలి. సో ఆ రెండు మధ్యలో కొంచెం ఆ కనుపులా వస్తుంది కదా ఆకులు వచ్చేసి, సో దాన్ని చేయించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ ఇక్కడ పైన కూడా అలాగే. కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు ఇలా డిఫరెంట్గా చేసేయచ్చు. చూడడానికి బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకునే కార్వింగ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో పైన సైజ్ అంటే స్లైసెస్ లా చేసుకోవచ్చు. అంటే ప్లేట్లో గార్నిష్ లా చేసుకోవాలనుకున్నప్పుడు, ఇలా 3D లా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మాదిరి కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇక్కడ స్లాంట్గా కట్ చేస్తున్నాను. కొంచెం ఈ ఓపెన్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇలా పెట్టుకున్నా మీకు బ్యాంబూ అనే ఆ షేప్లో అనేది కనిపిస్తుంది. చిన్న చిన్నగా లీవ్స్ కూడా దీనికి పెట్టేసుకున్నాం. ఓకే, డైమండ్ షేప్లో ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. అక్కడ మనం టూత్ పిక్ లాంటిది ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో వీటన్నిటి కూడా మనం చిన్నగా టూత్ పిక్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన చోట వాటిని ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఈ గ్యాప్లో మనం టూత్ పిక్ పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి కొంచెం బాటమ్ అనేది కొద్దిగా థిక్గా ఉండాలి. ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ తీస్తున్నాను, లాంగ్గా ఇస్తున్నాను. రైట్, సో ఇలా సింపుల్గానే మనం కార్వింగ్స్ని ఇలా అన్న డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. లేకపోతే మనకు పైన కనిపించాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఇలా స్ట్రైట్గా పెడుతున్నాను 3Dలో. చూసారు కదా, కీరా కొంచెం డార్క్ కలర్లో ఉంటే మనకు బాగుంటుంది. అప్పుడే మనకి ఇది ఆ డిజైన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా, ఈజీగా ఉంది కదా, ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా.
సో పూజలు లాంటివి అయినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా పండుగలప్పుడు మనకి ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ముక్కలు అంటే కొబ్బరి చిప్పలు ఇంట్లో అంటే టెంకాయలు కొట్టిన పూజ అయిపోయిన తర్వాత తీసి పెడతాం కదా. ఒక్కోసారి మొత్తం అన్ని వాడేస్తుంటాం, లేకపోతే మిగిలిపోయి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే 2-3 రోజులకే అది పాడైపోతూ ఉంటుంది లోపల నుంచి. అలా కాకుండా ఉండాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు నిమ్మరసం ఉంటుంది కదా, దాన్ని కొంచెం అంటే ఆ బద్దతో పాటుగా కొంచెం ఆ లోపల వైట్గా ఉంటుంది మొత్తం కొంచెం అలా అప్లై చేసేసి ఒక కవర్లో వేసి మీరు అలా భద్రంగా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో అది పాడవకుండా ఉంటుంది. అంటే అది పైనుంచి కొంచెం కోటింగ్లా పనిచేస్తుంది. మీరు వాడుకునేటప్పుడు ఒకసారి ట్యాప్ కింద కడిగేసుకుంటే అంటే ఆ నిమ్మ పులుపు అనేది ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. హ్యాపీగా మీరు చట్నీలు చేసుకోవచ్చు, ఏదైనా మీరు దాన్ని వాడుకోవచ్చు. సో ఈసారి మీరు అంటే కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఈ నిమ్మ బద్దతో ట్రై చేయండి. చూసారు కదా, డార్క్ కలర్ కీరాతో ఇలా బ్యాంబూని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీగా ఉంది. ఓకే, సో దీనికి ఏదైనా గ్రేవీ ఉంటే సూపర్గా ఉంటుంది, గ్రేవీ లేకపోతే రైతా. బట్ నేను డైరెక్ట్గానే టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా వచ్చింది. వేడివేడిగా దాంట్లో కొంచెం ర్యాప్ చేయడం వల్ల కూడా ఆమ్లెట్ తాలూకు కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా దాంట్లో యాడ్ అవుతాయి. తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఆమ్లెట్ను కూడా దాంట్లోనే కలుపుకొని తింటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం లెంతీ అయినా అప్పుడప్పుడు కొద్దిగా స్పెషల్గా తినాలి, లేకపోతే ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్పెషల్గా వాళ్ళకి చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ బిర్యానీ మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఏం లేదండి, అడిషనల్గా మనం చేసుకునే రెగ్యులర్ బిర్యానీకి కొంచెం ఆమ్లెట్ తెచ్చిస్తున్నాం. ఇది రెస్టారెంట్లలో బయట అవుట్ సైడ్లో ఫుడ్లో చాలామంది కూడా ఆర్డర్ చేసుకుని మరీ తెప్పించుకొని తింటూ ఉంటారు. బయటికి వెళ్ళడం ఎందుకు, మీరే ఇంట్లో చేసుకుంటే అందరు ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా తినేసేయండి. ఓకే, వెంటనే ట్రై చేసేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.